శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇంతలో తారా విమోచనం. ఇంతలో శుక్రుడు దేవతా శ్రేణిని చూసెను. ఆ దేవశ్రేణి ఆకాశ మార్గంలో వస్తున్నది. యుద్ధ సంబంధ శస్త్రాస్త్రాలు ధరించింది. 3 కోట్ల జెండాలు, 100 కోట్ల మహారథాలు, 100 కోట్లు గజేంద్రములు, అందుకు 4 రథములు, దానికి 100 గుర్రములు ఆ శ్రేణియందు కలవు. వీటి సమూహం చాలా దారుణంగా ఉంది. పదాతుల సమూహం గుర్రముల కన్నా 6 రెట్లు ఎక్కువ. దుందుభి వాద్య భాండములు 5 లక్షల, పటహములు 3 లక్షలు, డెండిమమ్ములు 3 లక్షలు. ఐరావతంపై మహేంద్రుడు, తెల్లని గుర్రంపై ధర్ముడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, గాలి, నీరు తమ తమ రథాలపై ఉండిరి. మహిషంపై యముడు, రథంపై సూర్యుడు, వృషభశ్రేష్టంపై ఈశానుడు, నాగవాహనంపై అనంతుడు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సిద్ధ, గంధర్వ, కిన్నరులు, జీవన్ముక్తులైన సూర్యకాంతి గల మునుల సమూహం. వీరందరినీ చూసి భయం లేకుండా శుక్రుడు చంద్రుని ఊరడించి దేవతల కన్నా రెట్టింపు సైన్యం తెప్పించెను. రత్నమాల నదీ తీరం మందు హుతాసునను ప్రియమైన ఆశ్రమం మందు పుణ్యకరమైన పాల సముద్రపు ఒడ్డు యందు అక్కడ రాక్షస సైన్యం విడిచెను. అంతలో శుక్రుడు సరస్సు యొక్క ఒడ్డుకు దగ్గరలో పుణ్యమైన ఆశ్రమంలో అక్షయవటమందు దేవసైన్యం నుంచి వచ్చి వృషభంపై కూర్చుని ఉండి అందరికీ మేలు చేకూర్చి శంకరుని చూసెను. అతని చేతిలో త్రిశూలం అడ్డకత్తి ఉన్నది. ఆయన శ్రేష్టమైన వ్యాఘ్ర చర్మాన్ని వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తేజస్వరూపుడు, పరముడు, సర్వపూజ్యుడు, సర్వస్వరూపుడు, సనాతనుడు, శరణాగతులైన దీనుల్ని బాధ నుండి రక్షించడంలో ఆసక్తి కలవాడు, చిరునవ్వు కలవాడు, పరమాత్మ అయినవాడు, బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోచుండెను. శుక్రుడు భయపడి త్వరగా లేచి ఆయన పాదములకు నమస్కరించెను. సుప్రసన్నుడై పరాత్పరుడు అతనికి శుభాశీసులిచ్చెను. ఆదరంగా అతన్ని రత్నసింహాసనంపై కూర్చోబెట్టెను. అంతలో ఒక విప్రుడు వారెదురుగా వచ్చెను. అతడు బ్రహ్మను చూసెను. శాంతుడు, స్వయంగా విధాత అయిన బ్రహ్మ రథమందు అందంగా ఉండెను. వర్ణిశుద్ధమైన వస్త్రం ధరించి రత్నమాలను అలంకరించుకొని ప్రసన్నంగా ఉండెను. ఆయన శుద్ధుడు, లోకాలకు ఈశ్వరుడు, పరుడు, కర్మలకు ఫలితమిచ్చువాడు, తపస్సులకు తపోరూపుడు, వేదాలకు జనకుడు, వేదములను ప్రవచించినవాడు, కాంతుడు, మనోహరుడు. అప్పుడు భయపడి చేతులు జోడించి సురేశ్వరునికి నమస్కరించెను. ఆయన్ను అందమైన రత్నసింహాసనంపై ఉంచెను. వారి పాదపద్మాలను భక్తితో పూజించెను. అందరికీ ఎల్లప్పుడూ కళ్యాణమే. అందుకే కుశల ప్రశ్న తగదు గనక వెయ్యలేదు. జగత్తుకు విధాతైన బ్రహ్మ ఎదురుగా ఉన్న నీతిమంతుడైన శుక్రాచార్యునితో శివుని అనుమతితో ప్రయత్నపూర్వకంగా ఇట్లనెను. ఓ సుత, శుక్ర, చంద్రుని దుర్నీతిని వినము. ముల్లోకాలకు ఈ పని సిగ్గు కలిగించింది. ఇట్టి కర్మమును వేదములు బహిష్కరించినవి. ఇప్పుడు ఈ పాపి స్నానం చేసి గృహం వైపు బయలుదేరిన గురుపత్ని పతివ్రత అయిన తారను స్వీకరించి నేను శరణు వేడెను. ఓ వత్స, ఇప్పుడు యుద్ధ సన్నద్ధమైన దేవసైన్యాన్ని చూడము. నేను, శంభుడు ఇద్దరం నీ దగ్గరకు అతని కొరకే ఏతించితిపి అనగా అంతట శంభుడు, ఓ విప్రా, నీకు క్షేమం జరగవలనని భావించిన చంద్రుని తీసుకొని రమ్ము. త్రిశూలంతో ఆ పాపి శిరస్సు ఖండిస్తాను, లేదా క్షణకాలంలో రాక్షసులందరినీ సంహరిస్తాను. నేను కోపగించిన ఎడల రాక్షసులకు రక్షకుడు ఎవరు కలడు? ఓ ద్విజుడా, వెంటనే దేవతలకు శత్రువులైన వారిని పాశుపతాస్త్రంతో, వాయవ్యాస్త్రంతో ఇప్పుడే అవలీలగా సంహరిస్తాను. నా అంశైన దూర్వాసుని గురువు, అతనికి అంగీరసముని గురువు. పరస్పరం సంబంధం ఉన్నందువల్ల గురుపుత్రుడు నాకు గురువు. బృహస్పతి తేజస్వంతుడు. అతడిని భస్మం చేయుటకు ఈశ్వరుడు సిద్ధపడలేదు. ఆయన దయగలవాడు. అదీనుగాక ప్రియ శిష్యుడైనందువల్ల ఉత్తజ్జుని భార్యను చూసి అతడు ఇదివరలో తన కోరికతో రమించాడు. ఆమె భర్త శాపంతో ఈతని ప్రియ సతి ఇతరులచే గ్రహించబడింది. నా గురువు పుత్రుని భార్యను, మనోహరమైన తారను ఇమ్ము. నా శత్రువైన చంద్రుని భ్రాతృ భార్యను అపహరించు వాడిని, శరణాగతుడైన అదీనుని ఆడుతుని యతీశ్వరుడు రక్షించరాదు. అతడు 14 ఇంద్రుల కాలపర్యంతం నరకమందు ఉండబడును. పాపిష్టుడు శరణాగతుడైనా నాకు విచారం లేదు. పాపి ఎవరిని శరణు వేడనో వాడు కూడా పాపి, అనుమానం లేదు. ఓ బ్రాహ్మణ శారదుల, పాపి మాతను పొందిన వాడిని అప్పగించము. తారాసాధ్యతో కూడిన వాడిని ఆశ్రమం నుండి బహిష్కరించమని శంభుడు పలికెను. అంతటా భగవాన్ దేవతలకు, రాక్షసులకు, అందరికీ, లోకాలకు కూడా నీవే శాసకుడివి. సురుడు అసురుడైన శాసించడి వాడు ఎవడు? దేవతలకు సహాయం చేసి రాక్షసులను నెట్లు చంపుతావు? జగత్తులంతా నువ్వు సంహరించు వానికి రాక్షస సమూహం అందు పౌరుషం చూపుట అదెంత నీచం!
నీవు జ్యోతివి, పరబ్రహ్మవు, సగుణుడవు, నిర్గుణుడవు. స్వయంగా గుణభేదం వల్ల బ్రహ్మ విష్ణు శివాత్మకంగా మూర్తిభేదం మాత్రమే కలవాడవు. స్వయంగా నీవే బలి యొక్క ద్వారమందు గద చేత ధరించి ఉన్నవాడవు. ఓ ప్రభు, స్వయంగా ఇంద్రునికి అవలీలగా శ్రీని కూడా ఇచ్చితివి. ఓ భగవన్ శంభు, క్షమించు, క్రోధాన్ని ఉపసంహరించము. మీరు బ్రాహ్మణుని హింసించిన అదేమంత పౌరుష కార్యం. నేను బ్రతికి ఉండగా చంద్రుని అప్పగించను. అతడు శరణాగతుడు, దీనుడు, ఆర్తుడు, సిగ్గుపడుతున్నవాడు, పాపయుక్తుడు. ఓ శంకర, నీ పాదాంబుజంపై నేను శరణు పొందుచున్నాను. ఓ విభు, జగత్తునంతను నీకు తోచినట్లు చేయము అని పలికెను. శుక్రుని మాటను విని భగవంతుడైన శివుడు ప్రసన్నుడై చంద్రుని తీసుకురా, శుభం కలుగును అని చెప్పాను. ఇంతలో విభువు బ్రహ్మ శుక్రునికి బోధించగా అతడు తారతో పాటు నిశానాథుని తీసుకుని వచ్చి శివుని పాదాంబుజాలపై సమర్పించను. ప్రీతి కలవాడై శివుడు అతన్ని వక్షస్సుపై ఎంచుకుని అతనికి పాదరేణువు ఇచ్చి పాపరహితుని చేశాను. అతడి తలపై చెయ్యి నుంచి అభయం ఇచ్చాను. ఆ స్వామి బ్రహ్మతో కూడి శంకరుడు ప్రాయశ్చిత్తపూర్వకంగా పాల సముద్రమందు స్నానం చేయించి చంద్రుని పాపరహితుని శుచిని చేశాను. యోగీంద్రుడైన శివుడు ఆ చంద్రుని తన యోగశక్తితో 2 భాగాలు చేసి సగభాగాన్ని తన తలలో ఉంచుకొని మిగిలిన సగభాగాన్ని బ్రహ్మ ముందుంచెను. ఈ విధంగా మహాదేవుడు చంద్రశేఖరుడయ్యను. అక్కడ దేవసభ యందు కళంకితుడైన మృగాంకుడు చంద్రుడు సిగ్గుపడి లజ్జ వల్ల తన యోగశక్తితో తన దేహం విడిచిపెట్టెను. ఆ శరీరాన్ని బ్రహ్మ పాలసముద్రంలో వేయగా అతి ప్రేమతో బాధతోనూ పాలసముద్రపు ఒడ్డు యందు దుఃఖించెను. ఓ వ్రజ, అత్రి యొక్క ఆ కన్నీరు ఆ నీటిలో పడింది. అందు నుండి పాపరహితుడై చంద్రుడు దేవసభకు వచ్చెను. బ్రహ్మ భగవంతుడైన శంభుడు అతనికి అభిషేకం చేసిరి. మహాదేవుడు నిర్భయంగా దేవసభలో అతనితో, ఓ పుత్ర, నీ స్థానానికి నీవు వెళ్ళుము, ఆనందంతో నీ పనులు చేయము. అటు పిమ్మట తారశాపం ప్రకారం నీవు క్షయరోగానికి గురి అవుదుము. ఈశుడైనను పతివ్రత శాపాన్ని వ్యర్థపరచుటకు అసమర్థుడు. ఆయన ఆశీర్వచనంతో నీ క్షయరోగానికి ప్రతీకారం కలగగలదు. భాద్రపద చవితి యందు గురుపత్నిని గాయపరిచితివి కనుక ఓ వత్స, ఆ రోజున ప్రతి యుగంలో నిన్ను చూసిన పాపం వచ్చును. 100 కోట్ల కల్పముల కాలంకైనను కర్మఫలం అనుభవించక నశించదు. శుభమైన అశుభమైన చేసిన కర్మ తప్పకుండా అనుభవించాలి. ఓ వత్స, శరీర త్యాగంతో కర్మ అనుభవించట తప్పిపోదు. ప్రాయశ్చిత్తం వచ్చును. మృగమాకారం బాగగా ఏర్పడి ప్రతి యుగంలోనూ ఉండగలదు. ఓ తారా పతివ్రత, నా మాట వినుము, ఇక్కడికి రమ్ము, నిజం తెలుపుము. నీవు ధరించిన ఆ గర్భం ఎవరిది? ఓ ప్రియా, దాన్ని పోగొట్టుకుని శుద్ధురాలివి కమ్ము. ఇష్టం లేకుండా బలవంతంగా సాధ్వైన స్త్రీ చెరచబడిన ఆమెకు ఆ జారతన దోషం ఉండదు. ఇష్టపూర్తిగా జారత్వం చేస్తే సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆమె నరకానికి పోవును అనగా అప్పుడు తార భయపడుతూ బ్రహ్మతో, ఈ గర్భం చంద్రునిది అన్నది. అందుకు దేవతలందరూ నవ్విరి. శివుడు మౌన సంఘములు కూడా నవ్విరి. ఓ వ్రజేశ్వర, సిగ్గుపడుతున్న గురువుకు తార నర్పించిరి. బృహస్పతి పతివ్రత అయిన ఆమెను తీసుకుని ఇంటికి పోయెను. ఆమె కన్నటువంటి సుందరంగా బంగారం వలె మెరిసిపోతున్న పుత్రుని తీసుకుని చంద్రుడు బ్రహ్మకు శివునికి నమస్కరించి వెళ్ళిపోయెను. ఓ నంద, పుణ్యం కలిగించి శుభమైన ఈ కథ నీకు తెలిపితిని. దీన్ని విన్న నరుడు పాపరహితుడు, కళంకరహితుడు అగును. ఈ వృత్తాంతమును ధన్యతను కలిగించినది, కీర్తి ఆయుష్యుడిచ్చినది, అన్ని సంపదలను కలిగించినది, పరమైనది, దుఃఖం తొలగించినది, ఆనందాన్నిచ్చినది, అంతటను మంగళమైనది. ఓ నంద, శోకాన్ని ఎల్లప్పుడూ విడిచిపెట్టము, ఇంటికి పొమ్ము. నన్ను గన్న యశోదకు గోపికాగణములకు ఈ విషయం చెప్పము. శోకంతో కూడిన ఈ వ్రజస్త్రీ జాతిని అంతటినీ నీవు మేల్కొలపగలవు. నేనిచ్చిన జ్ఞానంతో ఎల్లప్పుడూ ఆనందం కలవాడవు కమ్ము. ఓం శాంతి శాంతి శాంతి.